రాజా శివాజీ. 'రితేష్ దేశ్‌ముఖ్' గారు ఓకే. హీరో కింద నటిస్తున్నారు. ఆయన మరాఠీలో చాలా సినిమాలు తీశాడు. 'దేశభక్తి' సినిమాలు కూడా తీశాడు. ఐ థింక్ హి వాస్ ప్రిపేరింగ్ ఎవ్రీబడీ ఫర్ దిస్ రోల్. సపోర్టింగ్ కాస్ట్ బావుంది. మంచిగా అందరూ 'విద్యా బాలన్', హ్మ్. 'అభిషేక్ బచ్చన్' ఉన్నాడు. 'సంజయ్ దత్' ఉన్నాడు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. వచ్చేసాడు రాడు. వచ్చేసాడు. హలో వెల్కమ్ బ్యాక్. మేము మీ పక్కడిగాళ్ళు మళ్ళీ వచ్చేసాం ఇంకో కొత్త వీడియోతో. గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి ఆసమ్ ట్రైలర్‌తో వచ్చేసాం. నేను మీ కసాయి విత్ సాయి అండ్ ఇంకో సాయి. సాయి ఏం సినిమా చూపెడుతున్నావు ఈరోజు మాకు? 'రాజా శివాజీ' అని 'ఛత్రపతి శివాజీ' బాస్ గారి మూవీ. నాట్ ద అది బాస్. కాదా? నాట్ ద బస్. ఓకే. సో యాహ్! ఎవరు హీరో? 'రితేష్ దేశ్‌ముఖ్' గారు ఓకే. హీరో కింద నటిస్తున్నారు. విత్ జెనెలియా అండ్ సంజయ్ దత్. ఓన్ ప్రొడక్షనా? హ్మ్. అది హ్మ్. యూట్యూబ్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని చాలా ప్రమోషనల్ వీడియోస్ అవి చూస్తున్నాను. నేను బాగా లైక్ ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి అన్నీ ఫుల్ హార్ట్ అండ్ సోల్ పెట్టి తీశారంట ఈ మూవీ. అంటే ఆయన ఎప్పటినుంచో మరాఠీ సినిమాలు అంటే మహారాష్ట్ర సీఎం కొడుకు కదా! సో మరాఠీ హ్మ్. సినిమాలు అవి బాగా తీస్తున్నాడు. సో హ్మ్. వాళ్ళకి బాగా ఇంపార్టెంట్ హీరో కదా ఆయన. హ్మ్. శివాజీ మహారాజ్ అంటే. ఓకే. ఆల్రైట్ చూసేద్దాం మరి అందరికి. యాహ్! 'రితేష్ దేశ్‌ముఖ్' అంత ఇంపార్టెంట్ రోల్ అంటే చూద్దాం Let's watch the ఎలా trailer. ఉంటదో. యాహ్! Okay. Can you see the screen? ఓహ్! జియో స్టూడియోస్. Ready? 3, 2, 1. दादा, वो झंडा किसका है? मुगलों का। फिर हम अपने झंडे के नीचे क्यों नहीं लड़ते? युवा, उसके लिए स्वराज्य चाहिए। और स्वराज्य के लिए क्या चाहिए? विद्रोह। मगरूर सल्तनतों से कह दो, मराठों ने गैरों की मर्जी रखना छोड़ दिया है। पारिजात का पेड़ भले हमारे आंगन में हो, पर इसके फूल तो हमेशा औरों के आंगन में गिरते हैं। आप पर हमारा हक आंगन तक का, फूल तो स्वराज्य के लिए है। शाहजी के दोनों बेटों ने बीजापुर की सेनाओं को बुरी तरह झंझोड़ा है। हाथ में लाठी और तेवर तलवार, लाठी से धर्म बचाओ। धर्म की रक्षा ही शंभू का धर्म है। అభిషేక్ బచ్చన్ సన్నగా అయిపోయాడు బాగా. अकड़ तो खूब पिलाई है आपने अपने साहबजादों को। अकड़ तोड़ने का नुस्खा हम भी जानते हैं। ఓయ్ గ్రాఫిక్ కేనగలే కదా. अगर तराजू में एक तरफ अफजल हो, दूसरी तरफ दुनिया के सारे सुरमा हो, और खुदा से भी पूछा जाए कि किसका पलड़ा भारी है, तो पूरी कायनात से एक ही आवाज आएगी, अफजल, अफजल, अफजल। सिवा को उसके बाप की तरह बेड़ियों में घसीट के लाना है या अल्लाह के पास पहुंचाना है। शिकार जब तक नजरों के सामने है, तीर चला देना चाहिए। कभी मुगल, कभी आदिलशाही, इन्हीं सल्तनतों की छाती रौंद कर हिंदवी स्वराज्य का सपना देखा है हमने। आई भवानी का नावाना। कल सिवा इस पिंजरे में होगा, जिंदा या मुर्दा। हमें खान का मस्तक चाहिए शिवा। आओ सिवा, गले ఏ హైట్ డిఫరెన్స్. हे हिंदवी स्वराज्य व्हावे ही दर्शनीची इच्छा. ఫస్ట్ మే అంట. ఓ ప్రొడక్షన్, ఆన్ డైరెక్షన్, ఆన్ స్టోరీ. అందరూ సెట్ అయ్యారు. బట్ నాకు 'రితేష్ దేశ్‌ముఖే' సెట్ అయ్యాడు అనిపించట్లేదు. అయినా పాపం ఆయన మరాఠీలో చాలా సినిమాలు తీశాడు. 'దేశభక్తి' సినిమాలు కూడా తీశాడు. ఐ థింక్ హి వాస్ ప్రిపేరింగ్ ఎవ్రీబడీ ఫర్ దిస్ రోల్. సో మరాఠీలో వెళ్ళిపోద్దేమో కానీ బయట ఆడియన్స్‌కి 'రితేష్ దేశ్‌ముఖ్' ఇమేజ్ ఎప్పుడు ఆ కామెడీగా, కామెడీ చిచారా ఫన్,
హ్మ్. సపోర్టింగ్ కాస్ట్ బావుంది. మంచిగా అందరూ 'విద్యా బాలన్', హ్మ్. 'అభిషేక్ బచ్చన్' ఉన్నాడు, 'సంజయ్ దత్' ఉన్నాడు. వాళ్ళందరూ దే ఆర్ లైక్ ఫిట్టింగ్ దేర్ రోల్స్ కదా! హ్మ్. ఆహ్, ఈయన హైట్ కూడా అసలు లాస్ట్ షాట్ ఎవడ్రా పెట్టిందసలది? డిస్పైట్ ఆహ్, పొట్టోడన్నా, గట్టోడన్నా టైప్‌లో. నో హ్మ్. అది నో యూ హావ్ టు సెల్ ఇట్. ఇప్పుడు అగైన్ 'రాజమౌళి' తీసుకొస్తే అది ఆ ఫ్రేమ్ చూపిస్తున్నప్పుడు పొట్టోడైనా, గట్టోడనేది ఎయిదర్ నీకక్కడి నుంచైనా రావాలి. ప్రాంప్టింగ్ అయినా రావాలి. ఏదన్నా రావాలి కదా! హ్మ్. లేపోతే ఇప్పుడు సేమ్ అదే ఇఫ్ ఐ హావ్ టు సెల్ ఇట్ ఆ మొగల్ వాడి సైన్ పక్కన ఎవడో చెప్తుండాలి. ఆయన పొట్టిగా చూడటానికి పొట్టుకుంటారు గానీ, 'శివాజీ రాజా' చాలా గ్రేట్ అని చెప్తే ఆళ్ళిద్దరు అలా ఎదురుంగా వస్తే పోనీ అట్లాంటిదన్నా ఉంటది కదా! బిల్డప్‌కి. హ్మ్. నేను హ్మ్. జస్ట్ ఆ ఫ్రేమ్ చూస్తున్నప్పుడు సంజయ్ దత్, రితేష్ దేశ్‌ముఖ్ కనబడుతున్నారు. 'శివాజీ రాజా' అంటున్నారు. ఇక్కడ మొఘల్ అంటున్నారు. హైట్ డిఫరెన్సు ఆయన ఇలా చేతులు కిందకి పెట్టి గలే మిల్ అంటున్నాడు. యాహ్! కానీ ఎక్స్‌పెక్టింగ్ సెట్ చేయటం కూడా. యాహ్! ఆయనే ఎలివేషన్ చూపించాడు కదా! ఆ సీన్ తర్వాత టైగర్ క్లా ఒకటి చేతిలో చూపించి హ్మ్. హ్మ్. అది నిజంగా ఆయన 'శివాజీ' వాడేవాళ్ళా? ఎందుకది స్పెసిఫిక్‌గా చూపిచ్చారు ఎండింగ్‌లో అలాగా? అర్థం కాలే నాకు. వాడేవాళ్ళే అనుకుంటున్నాను. హ్మ్. ఓకే. 'శివ' ఆ! చైన్‌లాగా అట్లా. బావుంది అగైన్ ట్రైలర్ బావుంది. లుక్స్ లైక్ పెట్టారు బానే మరి హ్మ్. సపోర్టింగ్ కాస్ట్ అందరిని తీసుకొచ్చారు. మంచిగానే తీశారు. 'జియో స్టూడియోస్‌కెళ్ళిందంటే యాహ్! జియో అంటే ముంబై వాడే కదా! సో, వాడు సెంటిమెంట్ ప్రకారం ఎళ్ళిపోతది. చా చావా కొట్టేసింది కదా! సో, హ్మ్. ఇలా హ్మ్. దాని ప్రీక్వెల్ అనుకో కైండ్. కానీ ఎవరు సేమ్ 'శివాజీ రాజా' మీద 'శివాజీ రాజా' అని ఎందుకు అంటున్నా? ఆహ్, 'రాజా శివాజీ' మీద ఆహ్, 'రిషబ్ శెట్టి' చ 'శివాజీ' కింద రోల్ ప్లే చేస్తూ సినిమా తీస్తున్నారని చెప్పారు కదా! ఆల్రెడీ. వీళ్ళెందుకు తీశారో మరి దానికి కాంపిటీషన్ అట? నాకు తెలిసింది మరాఠీలో తీసి తర్వాత పాన్ ఇండియా రిలీజ్ కోసం దేవుడు డబ్బింగ్ టు హిందీ. యాహ్! డెఫినెట్‌లీ హ్మ్. మరాఠీలో 'రితేష్ దేశ్‌ముఖ్' వాళ్ళ ఫ్యామిలీకి మంచి ఆడియన్స్ ఉంది. ఐ నో దట్. హ్మ్. నేను చెప్పా కదా! సీఎం కొడుకు కదా! యాహ్! బట్ అదే నేను ముంబైలో ఉన్నప్పుడు వీళ్ళకి మంచి హవా ఉండే చూసేవాడిని అక్కడ. హ్మ్. బట్ ఐ డోంట్ నో అందుకే మిగతా ఆడియన్స్‌కి జనరల్‌గా చూసి చెప్తున్నా. ఐ డోంట్ నో మీ రియాక్షన్ ఏంటో తెలీదు. బట్ నాకైతే అదే ఐ కెనాట్ కన్సిడర్ హిమ్ ఇన్ ఎ సీరియస్ రోల్. అది ఇట్లాంటి సీరియస్ రోల్‌లో. హీ యాహ్! కెన్ నేను పుల్ ఇట్ అదే. ఆఫ్ ఐ థింక్. ఎందుకంటే అదేం సినిమా? 'ఏక్ విలన్' ఏదో సినిమాలో హి ఈస్ ఎ సీరియస్ సైకో విలన్ రైట్? ఐ డోంట్ నో ఇఫ్ యూ హావ్ సీన్ దట్ హ్మ్. మూవీ. నో దట్ ఈస్ డిఫరెంట్ కదా! 'ఎక్విలెన్' కూడా ఇప్పుడు నీకంత ఏమో క్రిటికల్ ఎక్లేమ్ రావచ్చేమో గానీ, లైక్ ఇట్స్ నాట్ లైక్ బాక్స్ ఆఫీస్ పుల్లర్ సూపర్ హిట్ అయిపోయింది. వాడి పెర్ఫార్మన్స్ వల్ల అందరూ 'రితేష్ దేశ్‌ముఖ్‌ని' చూడటానికి వస్తున్నారనేది కాదు గదా! హ్మ్. అంటే అర్థమైందా ఇక్కడ నీకు? స్టోరీ కోసం వస్తారు అని. ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆ! రితేష్ ఆర్ సంబడీ, శివాజీ అంటే వాళ్ళకి అభిమానం కాబట్టి అదే నేను ఆ మరాఠీ క్రౌడ్‌ని ఏమనట్లా. మరాఠీ క్రౌడ్‌కి ప్రాబబ్లీ ఇట్ విల్ బికమ్ ఎ హ్యూజ్ హిట్. ఎందుకంటే మహారాష్ట్ర ఆయన అయిపోద్ది. ఆ! ఆ! 'రితేష్ దేశ్‌ముఖ్‌కి' అక్కడ క్రౌడ్ ఉంది. నేను అది కాదనట్లే. మిగతా ప్లేస్ అంతా. అదే. ఓన్ ప్రొడక్షన్ కాబట్టి దే వుడ్ హావ్ సేవ్డ్ కాస్ట్. హీరో, హీరోయిన్ కాస్ట్ సేవ్ హ్మ్. అయిపోయి ఉంటాయి. హ్మ్. ఇస్తారులే డబ్బులు 'జియో స్టూడియోస్' వాడు కొనుక్కున్నాడు గదా! వాడు ప్రెజెంట్ చేస్తున్నాడు. వాడు మొత్తం నో సీ కొనుక్కున్నాడో లేదో తెలీదు కదా! ఇప్పుడు వాంటి యూ హావ్ టు అండర్‌స్టాండ్ ఫ్రమ్ దేర్ బ్యాక్‌గ్రౌండ్ ఆల్సో గదా! వాళ్ళకి పెద్ద పొలిటికల్ పార్టీలో హోల్డ్ ఉన్నప్పుడు, వాళ్ళు చీప్‌గా సినిమా తీసేద్దామని అయితే తీసి ఉండరు. మా ఆవిడని నేను యాక్టింగ్ పెట్టుకుంటే డబ్బులు సేవ్ అవుతాయని. దే వుడ్ హావ్ ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి తీసుంటారు. జనాలందరూ నెక్స్ట్ మనం నుంచుంటే మనకు ఓటేసేటట్టు. సో, 'జెనీలే' కూడా పర్ఫెక్ట్‌లీ ఫిట్ అయింది. మంచిగా ఇంకా హ్మ్. అలాగే ఉంది. కదా! బట్ అది అగైన్ నా ఓన్ పర్సెప్షన్ అది. బట్ అక్కడ ఆడియన్స్ ఆయన సినిమాలు అక్కడే 100 క్రోర్స్ చేసినయి ఉన్నాయి. అది 'మజిలీ' గుర్తుందా? హ్మ్. నాగ హ్మ్. చైతన్య, సమంత అది హిందీలో హ్మ్. తీశారు. దాని రీమేక్ పేరు తీశారు 'వేద'. ఆ! సో, దట్ మేడ్ మోర్ దెన్ 100 క్రోర్స్. సేమ్ వీళ్ళే మళ్ళీ వైఫ్ అండ్ హస్బాండ్ కింద అదే అండ్ అట్లాంటి 2, 3 ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఏవో చేసాడు అక్కడ మరాఠీలోనే. ఓన్లీ మరాఠీ స్పెసిఫిక్ మూవీస్ ఆయన. బాగా ఆడినయి అక్కడ. హ్మ్. హ్మ్. అవి కాన్ఫిడెన్స్ ఇచ్చుంటాయి. ప్రాబబ్లీ ఇట్లాంటిదోటి రోల్ మైండ్‌లో పెట్టుకొని ఆడియన్స్‌ని ట్రైన్ చేసి వచ్చుంటారు 'నానిలాగా.' హ్మ్. మెల్లగా యాక్షన్ స్టార్ అయిపోయేటట్టు. వాటెవర్ ఇట్ ఈస్. సో, యాహ్! అట్‌లీస్ట్ పెట్టిన డబ్బులు వచ్చేసుంటాయిలే జియోకి అండ్ లోకల్ సెంటిమెంట్‌కి.
బట్ మీ ఇంప్రెషన్స్ ఏంటి? సాయి? వెళ్ళిపో. నాకైతే బానే అనిపించిందబ్బా. లైక్ నేను అనుకున్నానా కొంచెం కామెడీ యాంగిల్ నుంచి మనం చూసే ఇతన్ని ఇలా సీరియస్‌గా చూడాలా అని. బట్ ఓకే. ఇట్స్ ఫైన్. బానే సెట్ అయ్యారనిపించింది నాకైతే. హ్మ్. ఇంకో సాయి ఏమంటావు? ఐ మీన్ ఆయన సెట్ అయ్యాడు. బట్ దే షుడ్ హావ్ షోన్ మోర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిమ్. జస్ట్ ఫైటింగ్ ఒకటే చూపించారు కదా! బట్ శివాజీ ఆల్సో స్ట్రాటజిస్ట్ అని చెప్పేవాళ్ళు. హి ఆల్సో డిడ్ సమ్ సర్వీస్ టు పీపుల్. ఆ యాంగిల్స్ కూడా కొంచెం కవర్ చేస్తుంటే మేబీ వుడ్ హావ్ గాట్ టు నో హౌ హి ప్లేడ్ ద రోల్ ఎగ్జాక్ట్‌లీ. ఆ ఇప్పుడు మన సినిమాలో చూపిస్తారులే భయ్యా. ట్రైలర్‌లో మిగతా స్టార్ కాస్ట్ అందరిని చూపించాలి కదా! మా దగ్గర అమితాబ్ బచ్చన్ కాదు. అభిషేక్ బచ్చన్ ఉన్నాడు. సంజయ్ దత్ ఉన్నాడు. ఈ అమ్మాయి పేరు ఎంటర్‌టైన్‌మెంట్ విద్యాబాలన్ ఉంది. హ్మ్. ఆ! అందరిని చూపించాలి కదా! ట్రైలర్‌లో పాపం చూపించారులే. అంటే యాహ్! మీరే అన్నారు కదా! ఆయన్ని కామెడీ యాంగిల్ నుంచి చూడలేకపోతున్నామని. సో, మేబీ ఇఫ్ అనదర్ షేడ్ దే వర్ షోన్ ఆయన సింక్ అయ్యాడో లేదో తెలిసిపోయేది. కాతే అదే ఇప్పుడు ఎంత దగ్గరగా రిలీజ్ చేస్తున్నారు కదా! మే 1కి. సో, ఒక్క టీజర్ జస్ట్ శివాజీ రోల్‌లో ఈయన హ్మ్. షో వై కేస్‌లాగా ఈజ్ పెడితే ఛత్రపతి అని ఒక కట్ యాహ్! చేసుంటే ఎందుకంటే జనరల్‌లో అట్‌లీస్ట్ నెగెటివ్ నుంచి న్యూట్రల్ ఫీలింగ్ ఐ డోంట్ నో బయట రియాక్షన్స్ ఎలా ఉన్నాయో తెలీదు గానీ ట్రైలర్‌కి. నెగెటివ్ నుంచి న్యూట్రల్‌కెళ్ళేలాగా ఒక చిన్న షో రీల్ పెడితే చాలు. హ్మ్. యూ హావ్ సక్సీడెడ్ కదా! హ్మ్. ఎనీవే చూద్దాం. దీనికేసుకుంటారేమో గానీ నాకు మన 'సైరా' షేడ్స్ కొన్ని అనిపించింది. చిరంజీవి గారిది, 'నయనతార' ప్లేస్‌లో కద్ 'జెనీ ఆ! లియానీ' కదా! హ్మ్. నాకు ఆ షేడ్స్. కాకపోతే అందులో బ్రిటిష్, ఇక్కడ ముఘల్స్. ఇంచుమించు. హ్మ్. అక్కడ స్టార్ కాస్ట్ ఉంది. ఇక్కడ స్టార్ కాస్ట్. ఇందులో కూడా వాటర్ ఆహ్, సీక్వెన్స్ ఏదో ఉన్నట్టుంది. ఆ! సో, నాకు ఆ షేడ్స్ కనిపించినాయి గానీ, ఇప్పుడు నాటోలందరూ ఏసుకుంటారేమో అని. బట్ స్టిల్ నాకదే అనిపించింది మనం ఫస్ట్ అది చూడగానే. చూద్దాం సినిమా ఎస్పెషల్లీ ఆ రిలీజ్ అయిందో 'జెనీలియా' తెలిసిపోద్ది కదా! సాఫ్ట్ క్యారెక్టర్‌లో వచ్చినప్పుడు నాకు 'నయనతారనే' గుర్తొచ్చింది డైరెక్ట్. హ్మ్. హ్మ్. ఇప్పుడైతే విద్యాబాలన్ తమన్నా అంటావా? విజయ్ బాలన్ విలన్ సైడ్ ఉంది కదా! మాకు తెలీదు. షీ కుడ్ కమ్ బ్యాక్. యూ నెవర్ నో. షీ కుడ్ బి ఎ స్పై. ఎవ్రీబడీ ఈజ్ ఎ హ్మ్. స్పై దీస్ డేస్. 'దురంధర్' వచ్చిన తర్వాత. హుహు. పాజిటివ్. స్పై ఆల్‌రైట్. డబుల్ ఏజెంట్స్, ట్రిపుల్ ఏజెంట్స్. హ్మ్. యాహ్! హ్మ్. ఆల్‌రైట్ గైస్ ఇక్కడి వరకు ఉన్నారంటే మా రియాక్షన్స్ నచ్చుతాయి అనుకుంటాం. సో, కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇంకా ఎలాంటి రియాక్షన్స్ కావాలి? ఎలాంటి మూవీస్ మేము మిస్ అయ్యాం? ఎలాంటి రియాక్ట్ అయితే బావుంటుందో చెప్పేయండి మాకు. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్. టేక్ కేర్. సీ సీ యూ. యూ. బై బై. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు.